రాగి పిండితో ఎప్పుడైనా ఉప్మా చేశారా? అయితే ఇలా చేసి చూడండి. మామూలుగా ఉండదు టేస్ట్ అయితే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని కొంచెం నెయ్యి, అరకప్పు రాగి పిండేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించి పక్కకు తీసేయండి. మళ్ళీ కొంచెం నెయ్యేసుకొని అరకప్పు సూజీ రవ్వ వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించి పక్కకు తీసేయండి. మళ్ళీ నూనె వేసుకొని అర టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, 2 మజ్జిగ కట్ చేసిన పచ్చిమిర్చి, కొన్ని కాజు వేసుకొని చిన్న అల్లం ముక్క కట్ చేసింది, కొంచెం కరివేపాకు వేసి 2 నిమిషాలు వేయించండి. ఇందులో ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి లైట్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించుకొని పక్కన ఉంచుకున్న రవ్వలు వేసి బాగా కలుపుకొని 3 కప్పుల నీళ్లు మీకు సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. రాగి పిండి బాగా ఉడకాలి, అలాగే వాటర్ కూడా అసలు ఉండకూడదు. ఒకవేళ ఇంకొంచెం వాటర్ కానీ ఉంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకొని దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి నెయ్యితో గార్నిష్ చేసుకొని కొంచెం కొత్తిమీర ఆకులు వేసుకొని వేడి వేడిగా తినండి, బాగుంటుంది.